ధోని అన్న, కోహ్లీ అన్న, రోహిత్ అన్న మా టీమ్‌ని టీ20 వరల్డ్ కప్ నుండి తీసేశారన్నా. మేమేం తప్పు చేశామన్నా? బాబు దాస్ మీరు ఏం తప్పు చేశారో మీకు తెలీదా? రహీం తీసేస్తే మీరు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతానా? మీ బోర్డు రహీం తీసేటప్పుడు ఒక్క మాట రహీం కానీ, మా బోర్డుకి కానీ చెప్పకుండా తీసేశారన్నా. ఎందుకు తీశారో తెలియకుండా తీసేశారన్నా. దేశంలో హిందువులపై చేసిన దారుణాలకు మా దేశంలో ప్రజలు రియాక్ట్ అయ్యారు. అందుకు గాను మా బీసీసీఐ, కోల్కతా నైట్ రైడర్స్ కలిసి తీసేశారు. అయినా అది మా లీగ్ కదా! మా ఇష్టం వచ్చిన ప్లేయర్లు ఉంచుతాం లేకపోతే తీసేస్తాం. దానికి మీ ఓవర్ యాక్షన్ ఏంటి? కోహ్లీ నువ్వైనా చెప్పు కోహ్లీ. మీరు ఆడే ఆటకి, మీరు చేసే ఓవర్ యాక్షన్ అసలు సంబంధం ఉందంట? నన్ను, రోహిత్‌ని మీ బీపీఎల్ నుండి తీసేశారు కదా! అయినా మేము బాధపడ్డామా? అన్నా కోహ్లీ అన్నా నువ్వు కామెడీ చేయకన్నా. మిమ్మల్ని మా లీగ్ నుండి తీసేయడం ఏంటన్నా? మీరు పెద్ద పెద్ద బీబీఎల్ వంటి లీగ్‌లే ఆడరు. మీరు ఆడతారా మిమ్మల్ని తీయడానికి? మొన్న సోషల్ మీడియాలో పెద్ద సర్క్యులేషన్ అయింది కదా తమ్ముడు. మా లీగ్ నుండి కోహ్లీని, రోహిత్‌ని బహిష్కరించామని. అన్నా అది మా దేశంలో మా ఫ్యాన్స్ చేసిన హంగామా తప్ప అందులో నిజం లేదు అని మీకు కూడా తెలుసు కదా అన్నా. రోహిత్ అన్న నువ్వన్నా చెప్పు. మేము చేసిన పనికి మీకు 8 కోట్లే బొక్క. మీరు చేసుకున్న పనికి మీకు 240 కోట్లు బొక్క. అయినా మిమ్మల్ని ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆడొద్దని మేము అనలేదు కదా అన్నా. ఆడమని మేము అనలేదు అన్నా. మా ప్రభుత్వ ఓవర్ యాక్టింగ్‌కి మేము మా జూనియర్‌లో బలయ్యాం. ఇలా ఉన్నాం అన్నా. మాకు జీతాలు ఇస్తారో లేదో తెలియకుండా ఉన్నాం అన్నా. తమ్ముడు రహీం, దాస్ మీ ఇద్దరూ నాలాగా మన దేశాన్ని వదిలి వచ్చేయండి. అక్కడ ఇక్కడే జరిగే లీగ్స్ ఆడుకుని బాగా సంపాదించుకుందాం. అన్నా నువ్వంటే బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ రెండిట్లో రాణించగలవు. కాబట్టి నీకు ఎక్కడైనా అవకాశాలుంటాయి. మాకు అవకాశాలు ఎక్కడుంటాయన్నా? తమ్ముడు ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ బోలెడన్ని లీగులు జరుగుతున్నాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆడుకోవచ్చు తమ్ముడు. ఆడేవాడికి ఎక్కడైనా అవకాశాలు దొరుకుతాయి తమ్ముడు. వద్దులే అన్నా. చావైనా బతుకైనా మాది ఈ దేశంలోనే ఉంటాం మేము.